హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ హౌ టు పాస్ మన ఏటీసీడీలో చెప్పాను, బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ వీడియో చూసే వాళ్ళ మెంబర్స్ అయితే ఏటీసీడీలో మీలే టు మోర్ టు మీలే ఉందని చెప్పాను బేట. అది మీ సిలబస్లో లేదు, అది ఒకటి ప్రిపేర్ అవ్వకండి. మీలే మోర్ మిషన్ వదిలేసేయండి, రిమైనింగ్ ఆల్ నేను చెప్పినటువంటి ప్రిపేర్ అవ్వండి. చూడండి, ఈ ప్రాబ్లము మీరు బాగా పర్ఫెక్ట్ ఉండి సాల్వ్ చేస్తే 10 to 15 మినిట్స్లో ఎగ్జామ్లో సాల్వ్ చేస్తారు. లేదా ఒకసారి విన్నాను, మేడం చెప్తే బాగా అర్థమైంది అని ఎగ్జామ్కి వెళ్తే మాత్రం స్ట్రక్ అవుతారు. కాబట్టి ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. దీన్ని, ఈ మోడల్ని నేను చాలా క్లియర్గా వీడియో నెంబర్ ఐ థింక్ 13 or 10లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. ఇది రీసెంట్గా ఫైనైట్ ఆటోమేటా సిఎస్సిఎన్ అని ఒక బ్రాంచ్ ఉంది, వాళ్ళకి అడిగారు. ఫైనైట్ ఆటోమేటా అండ్ కంపైలర్ డిజైనర్లో మార్చ్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. నేను సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేస్తే ఇట్ టేక్స్ 30 minutes టైం. కొంచెం టైం రెడ్యూస్ చేద్దాం ఎగ్జామ్ టైం, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్ ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. ఇది ఇచ్చారు బిడ్డ, ఈ డయాగ్రామ్ ఇచ్చారు నాకు. ఇది స్టార్ సింబల్ QRS, ఇవి ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఇచ్చారు. మనం ఏం చేయాలి, ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి 3 steps ఫాలో అవుతాము. ఈ యాక్చువల్ విత్ ఎప్సిలాన్ టు వితౌట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. ఇచ్చినటువంటి స్టేట్స్ అన్నింటికి ఎప్సిలాన్ క్లోజర్ ప్రాపర్టీ రాస్తాము. దాని తర్వాత ప్రతి ట్రాన్సిషన్కి డెల్టా డాష్ క్యూ కామా ఏ, ఎన్ని ఉన్నాయి, ఏబిసి ఉన్నాయి ట్రాన్సిషన్స్, QA అండ్ QB QC. అదేవిధంగా డెల్టా డాష్ ఆఫ్ RA RB RC అవన్నీ కనుక్కున్న తర్వాత మనం ఇప్పుడు అన్ని కనుక్కున్నాను, చెప్తాను ఎలా వచ్చాయో. తర్వాత మనకి రిక్వైర్డ్, మనకి వితౌట్ ఎప్సిలాన్ రిమూవ్ చేసినాక వచ్చే ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్ వేద్దాం. ఓకే, చూడండి అమ్మా, ఎప్సిలాన్ క్లోజర్ అనేది ఎలా రాయాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే ఎప్పుడైనా ఎన్ని స్టేట్స్ అయితే ఇచ్చారు, QRS స్టేట్స్ ఇచ్చారు కదా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q అని రాయండి. ఎలా రాస్తారు మేడం Q అని అంటే, Q అనేది ఒక సెల్ఫ్ లూప్, దట్ ఈస్ ఆల్సో వన్ ట్రాన్సిషన్, యూ కెన్ కౌంట్ ఇట్. Qకి 1 సెల్ఫ్ లూప్ ఉంది, Q నుంచి Qకి మ్యాపింగ్ ఉంది, కాబట్టి అది కూడా ఒక ఎప్సిలాన్ ట్రాన్సిషన్ అవుతుంది. తర్వాత Q నుంచి Rకు ఉంది ఎప్సిలాన్ ట్రాన్సిషన్, అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టిల్ S, R నుంచి S వరకు ఉంది. కాబట్టి ఏమేమి వస్తాయి, QRS. దాని తర్వాత ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ R అంటే Rకి ఎన్ని ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఒకటి సెల్ఫ్ లూప్, దిస్ ఈజ్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. అంటే ఒకటి R వస్తుంది, తర్వాత R నుంచి Sకు ఉంది ఒక ఎప్సిలాన్ ట్రాన్సిషన్, కాబట్టి S వస్తుంది ఈ విధంగా. తర్వాత ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ S అంటే ఎస్కి ఎన్ని సెల్ఫ్ లూప్స్ ఉన్నాయి, ఎన్ని ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఒక 1 సెల్ఫ్ లూప్ ఉంది అండ్ ఒకటి ఎప్సిలాన్ ట్రాన్సిషన్. సెల్ఫ్ లూప్ ఎక్కడికి వెళ్తుంది, S నుంచి Sకే వెళ్తుంది, కాబట్టి S ఒకటే తీసుకున్నాను. అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ఎప్సిలాన్ క్లోజర్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత ఏంటిది, ఫస్ట్ మనం ఎప్సిలాన్ క్లోజర్ రాయాలమ్మా ప్రతి డయాగ్రామ్ ఇది ఇచ్చిన తర్వాత. కన్స్ట్రక్ట్ ట్రాన్సిషన్ ఫర్ ఆల్ స్టేట్ అంటే ఎన్నైతే స్టేట్స్ ఉంటాయో వాటి యొక్క ఇన్పుట్ సింబల్స్కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సిషన్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. వాటిని డెల్ డాష్ అంటాం. డెల్ డాష్ ఆఫ్ Q కామా ఏ, ఫస్ట్ QA తర్వాత QB QC తీసుకుందాం. చూడండి, దీనికి ఫార్ములా ఏంటంటే, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. ఏది ఇచ్చినా మీరు ప్రతి దానికి ఇది రాయాలి. ఏంటిది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ దట్, ఏదైతే తీసుకున్నాం దట్ స్టేట్ అండ్ ఇన్పుట్ ట్రాన్సిషన్, ఇన్పుట్ సింబల్ రాసిన తర్వాత చూడండి, నేను ఎప్సిలాన్ క్లోజర్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. నేను డాట్స్ అని మార్క్ చేశాను చూడరా, ఇక్కడ నుంచి ఎప్సిలాన్ క్లోజర్ నుంచి Q వరకు, ఎప్సిలాన్ క్లోజర్ Q వరకు మాత్రమే కన్సిడర్ చేయండి. అంటే ఏంటిది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q. మరి చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్ రాయండి, డెల్టా యాజ్ ఇట్ ఈస్. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q అంటే ఇది వస్తుంది, దాన్ని ఇక్కడ రాశాను, కామా ఏ యాజ్ ఇట్ ఈస్. దీన్ని ఎలా రాయాలంటే, దిస్ ట్రాన్సిషన్ ఆఫ్ Q కామా ఏ
యూనియన్ ట్రాన్సిషన్ ఆఫ్ క్యూ కామా ఆర్ కామా ఏ ట్రాన్సిషన్ ఆఫ్ ఎస్ కామా ఏ వాటన్నిటి యూనియన్ రాయాలి. అది ఎలా చూస్తాం? మరి క్యూకి ఏ అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది డయాగ్రామ్ నుంచి క్యూకి వెళ్తుంది. మరి క్యూకి మరి ఆర్కి ఏ అనే ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు దానికి ట్రాన్సిషన్ ఉందా? లేదు, కాబట్టి ఎంటీ పై. మరి ఎస్కి క్యూ అనే ఏ అనే ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు దానికి ఉందా ఇన్పుట్ సింబల్? లేదు, సారీ, ట్రాన్సిషన్ ఉందా? లేదు, కాబట్టి ఎంటీ. వీటన్నిటిని యూనియన్ చేస్తే నాకు వచ్చేది క్యూ. ఇప్పుడు చూడండి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ అంటే ఏంటిది? ఇక్కడ నాకు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ అంటే క్యూఆర్ఎస్. అదే ఇక్కడ రాసాను, దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా డాష్ ఆఫ్ క్యూ కామా ఏ. అర్థమైందా? క్యూబి కూడా అలానే రాసాను. ఇక్కడ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ అంటే క్యూఆర్ఎస్ రాశాను. మళ్ళీ వీటికి ప్రతి ఒక్కదానికి ఈ బితోని ట్రాన్సిషన్ రాశాను. దాన్ని చూడండి, క్యూకి బి ఉందా? లేదు, కాబట్టి ఎంటీ. ఆర్కి బి ఉందా? ఉంది. ఆర్కి బి ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? ఆర్కి వెళ్తుంది, కాబట్టి ఆర్ రాశాను. ఎక్స్కి బి ఉందా? లేదు, కాబట్టి ఎంటీ. ఫైనల్గా ఆర్ వస్తుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఆర్ అంటే ఎంత? ఆర్ కామా ఎస్. ఓకే, సేమ్ యాజ్ క్యూసీ కూడా రాసాను ఇదే విధంగా. ఓకే, చెక్ చేయండి, డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సేమ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేశాను? క్యూ స్టేట్ మీద ఏబిసి చెక్ చేశాను, రైట్. నెక్స్ట్ ఆర్ స్టేట్ మీద ఏబిసి చెక్ చేద్దాం. సేమ్ ఏ ఇచ్చాను, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ఎస్ అవుతుంది. ఎస్ఏ అండ్ ఎస్ఏ యూనియన్ చేసేస్తే ఆర్కి ఏ ట్రాన్సిషన్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళట్లేదు. దెర్ ఇస్ నో ట్రాన్సిషన్ ఆన్ ఆర్. ఏకి ఏ అనే ట్రాన్సిషన్ ఉందా ఆర్ మీద? లేదు, కాబట్టి ఎంటీ. మరి ఎస్కి ఏ అనే ట్రాన్సిషన్ ఉందా? లేదు, కాబట్టి ఎంటీ. అంటే రెండింటి యూనియన్ ఎంటీ వస్తుంది. అంటే ఆర్కి ఏ అనేది ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు దెర్ ఈస్ నో ట్రాన్సిషన్, అంటే ఇన్పుట్ దట్ ఈస్ ఎంటీ. ఓకే, అంటే ట్రాన్సిషన్ లేదబ్బా, అంతే సింపుల్. తర్వాత ఆర్కి బి ఇచ్చాను. అదే విధంగా ఆర్కి బి ఇస్తే చూడండి, ఇక్కడ నుంచి చెప్తా యాజ్ ఇట్ ఈజీగా ఉంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆర్ అంటే ఆర్ఎస్, ఆర్బి అండ్ ఎస్బి చేస్తాం. ఆర్కి బి ఇచ్చినప్పుడు ఆర్కే వెళ్తుంది. ఎస్కి బి ఇచ్చినప్పుడు ఎంటీ, దర్ ఇస్ నో ట్రాన్సిషన్ ఆన్ ఎస్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఆర్ అంటే ఏంటిది? ఆర్ కామా ఎస్ వచ్చింది. ఓకే, సేమ్ లైక్ హియర్. చెక్ దిస్ వన్, మీరు చెక్ చేయండి. ఆర్సి డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, తర్వాత సేమ్ ఏం లేదండి, ఇక్కడ ఆర్ఎస్ వస్తుంది. ఆర్కి సికి ఓ ట్రాన్సిషన్, ఆర్కి ఎస్కి సికి. ఆర్కి సి ఇస్తే దెర్ ఇస్ నో ట్రాన్సిషన్, ఎంటీ. మరి ఎస్కి సి ఇస్తే సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి ఎస్. మరి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎస్ అంటే ఏమొస్తుంది? నాకు ఎస్ వస్తుంది, రైట్. సేమ్ ఎస్ కామా ఏ. ఓకే, ఇక్కడ కూడా నేను ఎప్సిలాన్ క్లోజర్ అనే ఎస్ అంటే ఎస్ రాశాను. ఎస్కి ఏ అనే ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అసలు ఎస్కి ఏ అనే ట్రాన్సిషన్ లేదు కాబట్టి ఎంటీ, కాబట్టి ఇది ఎంటీ. దెర్ ఇస్ నో ట్రాన్సిషన్, ఎస్కి ఏకి లేదు. ఓకే, ఎస్ మీద ఏ అనే ట్రాన్సిషన్ లేదు. తర్వాత ఎస్కి బి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ వచ్చింది. ఎస్కి బి ఇస్తే ఎక్కడికన్నా వెళ్తుందా? లేదు, దిస్ ఇస్ ఆల్సో ఎంటీ. బట్ ఇక్కడ ఏంటిదంటే ఎస్ ఆన్ సి, ఎస్కి సి ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ ఎస్కే వస్తుంది. కాబట్టి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎస్. బట్ ఇక్కడ ఏమని చెప్పాను? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్. అంటే ఎస్ స్టేట్ కి సి అనే ట్రాన్సిషన్ ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు అది సెల్ఫ్ లూప్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కింద చూడకండి, అది ఫైనల్ స్టేట్ రాయడానికి. ఇక్కడ నేను ట్రాన్సిషన్ టేబుల్ వేస్తాను. చూడండి బేట, ట్రాన్సిషన్ టేబుల్లో ఇక్కడ మీకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? సేమ్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? క్యూ ఆర్ ఎస్. మీరు ఎట్లయినా వేసుకోండి, క్యూఆర్ఎస్. ఓకే, ఇలా వద్దు మేడం, నేను ఇలా వేసుకుంటా అంటే క్యూ ఒకటి, ఆర్ ఒకటి, ఎస్ ఒకటి, ఎలా అయినా వేసుకోండి. ట్రాన్సిషన్స్ కరెక్ట్ ఇవ్వాలి, రైట్. చూడండి బెట్ట, క్యూఆర్ఎస్. ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఇవి చెక్ చేసుకోండి. ఏదైతే బ్లాక్ మార్క్తో స్క్వేర్ చేశాను అవి. క్యూకి ఏ అనే ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు, ఓకే, ఏ అనే ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? క్యూకి వెళ్తుంది, ఆర్కి వెళ్తుంది, ఎస్కి వెళ్తుంది. క్యూకి ఏ అనే ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది? ఏ, దిస్ ఇస్ ఎస్కి వెళ్తుంది, ఆర్కి వెళ్తుంది అండ్ సెల్ఫ్ లూప్ ఆల్సో. కొంతమందికి డౌట్, మేడం ఒకటే ఇన్పుట్ సింబల్కి 3 ట్రాన్సిషన్స్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేసేది ఎన్ఎఫ్ఏ అండి. ఎన్ఎఫ్ఏలో ఉండొచ్చు,
ఒక ఇన్పుట్ సింబల్కి ఎన్ని స్టేట్స్కైనా వెళ్ళొచ్చు, బట్ డిఎఫ్ఏలో అలా కాదు. ఓకే, తర్వాత క్యూకి బి ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు ఆర్ఎస్కి వెళ్తుంది. క్యూకి బి ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది? ఆర్కి వెళ్తుంది బి ట్రాన్సిషన్, అండ్ ఎస్కి కూడా వెళ్తుంది బి ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు. ఓకే, తర్వాత సి, క్యూకి సి ఇచ్చినప్పుడు ఎస్కి మాత్రమే పోతుంది. క్యూకి సి ఇచ్చినప్పుడు ఓన్లీ ఎస్కి మాత్రమే పోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఆర్కి ఏ ఇచ్చినప్పుడు ఎటన్నా పోతుందా? లేదు, ఎంటీ. అంటే ఆర్కి ఏ అనే ట్రాన్సిషన్ లేదు. క్యూ నుంచి ఆర్కి ఉంది ఏ, బట్ ఆర్కి ఏ ఇస్తే వేరే స్టేట్కి వెళ్ళట్లేదు. తర్వాత ఆర్కి బి ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆర్కి ఎస్కి వెళ్తుంది. ఆర్కి బి ఇచ్చినప్పుడు ఒకటి ఆర్కి వెళ్తుంది, ఇంకొకటి ఎస్కి వెళ్తుంది. డన్. దాని తర్వాత ఆర్కి సి ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఎస్కి వెళ్తుంది. ఆర్కి సి ఇచ్చినప్పుడు కూడా ఎస్కి వెళ్తుంది. ఓకే, ఎస్కి ఏ ట్రాన్సిషన్ ఇస్తే ఎంటీ. ఓకే, నో ట్రాన్సిషన్ అని ఎస్. ఓకే, తర్వాత ఎస్కి బి ఇన్పుట్ సింబల్ ఇచ్చినప్పుడు ఎంటీ, నో. తర్వాత ఎస్కి సి ఇచ్చినప్పుడు ఎస్కి వెళ్తుంది, ఎస్కి సి ఇచ్చినప్పుడు ఎస్కి వెళ్తుంది. ఓకే, ఇది నా స్టార్ట్ స్టేట్ అండి. మరి ఇక్కడ ఎండ్ స్టేట్ అనేవి నాకు ఇది స్టార్ట్ స్టేట్ అవుతుంది, క్యూ అనేది ఎండ్ స్టేట్ కూడా అవుతుంది. ఎందుకో చెప్తాను. దిస్ ఈస్ ది స్టార్ట్ అండ్ ఎండ్. ఎన్ఎఫ్ఏ హ్యావింగ్ 2 or more ఎండ్ స్టేట్స్ ఉంటాయి. ఎస్ అనేది కూడా ఒక ఎండ్ స్టేట్ అవుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ ఏబిసి ప్రతి ట్రాన్సిషన్కి నుంచి వెళ్తుంది ఏబిసి, కాబట్టి ఇది స్టార్ట్ అండ్ ఎండ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో రైట్, ఏబిసి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫార్ములా యూస్ చేసి కూడా ఎఫ్ యూనియన్ ఆఫ్ క్యూ ఇఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఇన్ క్యూ ఈజ్ హ్యావింగ్ యాజ్ ఎ మెంబర్ అయినప్పుడు క్యూ అనేది ఒకటి అవుతుంది, ఎలిమెంట్ ఎండ్ స్టేట్, అండ్ ఎస్ ఈజ్ ఆల్సో వన్ ఎండ్ స్టేట్. దీస్ 2 are ఎండ్ స్టేట్స్. ఈ ఎండ్ స్టేట్ మీద ఏమైనా డౌట్ ఉంటే మీకు వేరే వస్తే నాకు కమెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. ఓకే బేటా, వీడియోని కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. లైక్ కంపల్సరీ, ముఖ్యంగా చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను, లేకపోతే చేయను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.